శ్రీనివాస మండీలో లాట్ అయితే దిగిందండి. అలాగే జిఎల్టీ మండీలో కూడా ఓ లాట్ దిగింది. అలాగే ట్రాక్టర్ కూడా ఇంకో లాట్ దింపేకి రెడీగా ఉంది. అలాగే ఎస్ఎంబిలో కూడా ఓ లాట్ దిగింది. ఇంకా ఇటు పక్క చూస్తే కేజీఎన్లో కూడా స్టాక్ అయితే బాగానే కనబడుతుందండి. టిఎల్టీలో బాగానే కనబడుతుంది. ఇంకా చూద్దాం రండి. వివిఆర్లో కూడా కాయ అయితే దిగిందండి. ఇంకా ఇటు పక్క చూస్తే ఎంఆర్లో కూడా కాయ బాగానే ఉంది. రండి ఇంకా చూద్దాం. సిఎంఏ సిఎంహెచ్లో కూడా కాయ అయితే దిగింది. ఇంకా రండి చూద్దాం. ఎస్జిఎస్ మండి AAA మండికి కూడా కాయ అయితే కనబడుతుంది. ఇంకా రండి టీవీఎస్ మండి దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే బా. ఈరోజు మనం మదనపల్లె మార్కెట్ టీవీఎస్ మండి దగ్గర అయితే చూపిస్తున్నాం వీడియోని. షెడ్ కింద అయితే ఫుల్గా పెట్టారండి కాయ. ఇదిగోండి ఇంకొక ట్రాక్టర్ కూడా రెడీగా ఉంది దింపడానికి. ఫుల్గా ఉంది షెడ్ కింద అయితే టీవీఎస్ మండిలో. టైం అయితే 5:30 దాటి 6 గంటల వైపు అడుగులేస్తుంది. ఇంకా మనం ఓపెన్ ప్లేస్ గురించి చెప్పాలంటే ఓపెన్ ప్లేస్లో కాయ అయితే లేదు. ఎందుకంటే నిన్నంతా జడివాన పడింది కాబట్టి ఓపెన్ ప్లేస్లో కాయ అయితే ఎవరు పెట్టలేదు. ఓకే అండి, నాకంటే క్రికెట్ పిచ్ వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ఉంటే ఎవరన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిన్న వీడియో ఒకటి పెట్టాను, క్రికెట్లో ఎంత లాభం పొందాడో 13 ఏళ్ళ కుర్రాడు అని. చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా కొన్ని మండీల్లో చూపించేస్తాను, రండి వెళ్ళిపోదాం. ఎంఆర్ఎం మండి, ఈ మండి గురించి ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. ఈ మండీలో కూడా కాయ వచ్చింది. ఇంకా రండి చూద్దాం. జీపీఆర్ మండి దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడైతే కాయ అంతా సెట్ కింద ఫుల్గా పెట్టారు. ఇంకా ఈరోజు దిగుమతులు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, దిగుమతులు అయితే నిన్నటితో పోలిస్తే కొద్దిగా పెరిగినట్టే కనబడుతున్నాయి. నిన్నటితో మాత్రమే అండి. ఓకే, ఇంకా కొన్ని మండీల్లో చూసేద్దాం రండి. ధరలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను. ఓకే, వర్మ మండీలో కూడా కాయ అయితే దింపుతున్నారు. రండి ఇంకా చూద్దాం. ఎస్కేబీలో కూడా కాయ అయితే బాగానే వచ్చిందండి ఇవాళ. రండి ఇంకా చూద్దాం. భాగ్యలక్ష్మి మండీలో కూడా కాయ అయితే కనబడుతుందండి ఇవాళ. రండి ఇంకా చూద్దాం. మదీనా, జై భారత్, ఈ 2 మండీల్లో కూడా కాయ అయితే బాగానే ఉందండి. ఇటు పక్క చూస్తే మాలిక్ మండీలో కూడా కాయ కనబడుతుంది. రండి ఇంకా చూద్దాం. వీరభద్ర మండీలో కూడా కాయ సూపర్గా ఉంది. అలాగే జనతా మండీలో కూడా కాయ అయితే వచ్చింది. రండి ఇంకా చూద్దాం. మౌలాలి, ఎస్ఎల్వి, వెంకటేశ్వర మండీల్లో కూడా కాయ అయితే బాగానే ఉందండి. రండి ఇంకా చూద్దాం. ఇటు పక్క చూస్తే పద్మావతిలో లోపల షెడ్లో పెట్టారు. లోపల ఒక ట్రాక్టర్ కనబడుతుంది చూడండి. రండి ఇంకా చూద్దాం. ఎంఎండిలో లోపల పెట్టారండి స్టాకు. రండి ఇంకా చూద్దాం. మనం ఇంకా చివరిగా చూపించామండి రోజు. ఇవాళ కూడా కాయ అయితే ఉంది చాలా. ఓకే అండి, ఇవాళ దిగుమతి అయితే నిన్నటితో పోలిస్తే కొంచెం పెరిగినట్లే కనబడుతుంది. ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్నటితో పోలిస్తే ఒక 100 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. ఓకే అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే బాయ్, ఉంటాను.